జై వాసవి, జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 11వ అధ్యాయం. 1. సతీదేవి అంటే పార్వతీ వృత్తాంతం. సాలంకాయన మహర్షి విరూపాక్షమణి గుప్తులకు ఈ విధముగా చెప్పసాగాను. నాయనలరా, దివ్య పురుషులై తేజోవంతులైన మీ వైశ్య పుంగవలో అనేక వేల సంవత్సరములో దివ్యలోకములందు కాపురం చేయుచుండిరి. ఆ సమయము కన్నే మహాయుగములకు సంబంధించిన దివ్య చరిత్రలు సంఘటనలు జరిగినవి. వాటిలో పార్వతీ పరమేశ్వరుల వివాహము అవి అపురూపము, మంగళకరమైనది. అట్టివారి పరిణయమునకు మీకు వినిపించుచున్నాను. శ్రద్ధాభక్తులై వినుడు. బ్రహ్మదేవుడు నవబ్రహ్మలలో ఒకడైన దక్షుని ప్రజాపతిగా నియమించెను. దానితో తనకు సమానులు ఎవ్వరూ లేనని గర్వము పొందెను. దక్షునికి 25 మంది కుమార్తెలు. అందులో జ్యేష్ఠపుత్రిక పేరు సతీదేవి. ఆమె అపురూప సౌందర్య రాశి. ఆమె చిన్ననాటి నుండి పరమేశ్వరుని ఆరాధించి వివాహమాడెను. దక్ష ప్రజాపతి తక్కిన తన 24 పుత్రికలను చంద్రుని కొసంగి పరిణయము గావించెను. దక్షుడు ఈశ్వరుడు తన అల్లుడైనందున తానే గొప్పవాడని తలిచి రుద్రుని నతిని చిన్నచూపు చూచుచుండెను. దక్ష ప్రజాపతి నభూతో భవిష్యత్తుగా వాజపేయమన మహాయజ్ఞమును చేయ సంకల్పించెను. యాగమునకు బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దక్షతలను దిక్పాలకులను అఖిల ముని గణంబులను ఆహ్వానించెను. కానీ తన కూతురు అల్లుడైన సతీశంకరులను ఆహ్వానించకుండెను. అయినను సతీదేవి తండ్రి యాగము చేయుచున్న విషయమును తెలుసుకొనెను. పుట్టింటి మమకారమునకు లోవై తండ్రి పిలువకపోయినను పరమేశ్వరుడు వలదన్నను అంటెను వినకుండా యాగమునకు బయలుదేరి వెళ్ళెను. సతీదేవి ఆత్మాహుతి. అచ్చట దక్షుడు తన కూతురున్న మమకారమందు కూడా లేకుండా సతీని పలకరించకుండా అఘోరము వచ్చెను. అంతేగాక యజ్ఞవాటికి యందు అందరి ఎదుట ఈశ్వరునికి ఇసడి నడించుచు నింద వాక్యములకు తూల నాడెను. దానితో సతీదేవి ఆగ్రహముతో పొందెను. అంతేగాక యజ్ఞవాటికి యందు అందరి ఎదుట ఈశ్వరుని ఇసడించుచు నిందావాక్యములతోలా నాడెను. దానితో సతీదేవి ఆగ్రహం పొందెను. 10 మందిలో పతిపై నిందావాక్యములు విని జీవించుట కన్నా మరణమే మేలని క్షణికావేశమున నిగ్ధకుండమున దూకి అగ్నిలో లీనమయ్యెను. దీనిని గాంచి అందరూ ఆహాకారములు చేసిరి. ఇదేదో మహా ఉపద్రవమునే సృష్టించినని భీతిల్లసాగిరి. దక్షుడు దీనిని ఉపేక్షించి యజ్ఞమును కొనసాగించెను. అగ్నిదేవుడు సతీదేవి పార్థివ శరీరమును దహించలేకపోయెను. 3. దక్ష యజ్ఞ భగ్నము. ఈ విషయమును నారద మునీంద్రులు కైలాసమునకు వెళ్ళి ఈశ్వరునికి తెలియచేర్చెను. అంతే పరమేశ్వరుడు అగ్రహారదుగుడై ప్రళయతాండవము గావించెను. వెనువెంటనే తన జటాజూటము నుండి ఒక పోయను వీకి అరవీర భయంకరుడుగో సహస్రబాహువులు గల వీరభద్రుని సృష్టించి ఆతని తక్షమున దక్ష యజ్ఞమును భగ్నము చేసి రమ్మని ఆదేశించెను. అంతే వీరభద్రుడు
ప్రమథగణములను రుద్ర కింకరులు పెన్నంటగా భీకర వికటాట్టహాసములు చేయుచు దక్ష యజ్ఞవాటికను ప్రవేశించి దివ్యాలంకరము సంశోభితున్న యజ్ఞశాలమును చిన్నాభిన్నం గావించెను. ఆ ప్రదేశమంతయు రక్తసిక్తము అయ్యెను. అది చూచి దక్షుడు ఉగ్రుడై లేచి వీరభద్రుని ఎదురించెను. అంతే వీరభద్రుండు ప్రళయకాల రుద్రుడై హుంకరిచ్చు తన అడ్డు తగిలిన దక్షుని తలను త్రుటికాలములను తెగ నరికెను. దక్షుడు తల ఎగసి యజ్ఞకుండమునకు త్రుళ్ళి పడి పగబగామని మంటలలో భస్మవేటల మాయెను. దీని అంతటినీ గాంచి యజ్ఞమునకు వచ్చిన వారందరూ కకావికలమై అచ్చట నుండి దిగంతమునకు పరుగులు పెట్టిరి. 4. శివవిలాపము. వెనువెంటనే శివుడు ఊరుకోనెవరను యజ్ఞవాటికను చేరుకొనెను. సతీదేవి యొక్క పార్థివ శరీరమును భుజముపై వేసుకొని విలయతాండవమాడుచు కనబడిన వాణ్ణి అంతటిని చిన్నాభిన్నం చేయుచు మతిభ్రమించిన వాణి వలె బ్రహ్మాండమంతయు తిరుగసాగెను. దానితో లోకములన్నీ భీతిల్లెను. అది చూసి మహావిష్ణువు పరమశివుని దేరు చేరి సుదర్శన చక్రముచే సతీదేవి పవిత్ర పార్థివ శరీరాంగములను ఖండిస్తూ వేదభూమి భరతఖండమున దివ్య పుణ్యస్థానములై వట్టి 1 లంకనందు శాంకరీదేవిగా, 2 కాంచీపురమునందు కామాక్షిదేవిగాను, 3 ప్రద్యుమ్నమాన శృంఖలాదేవిగాను, 4 క్రౌంచ నగరాన చాముండీదేవిగా, 5 అలంపు రాన జోగులాంబగా, 6 శ్రీశైలమునందు భ్రమరాంబగా, 7 కొల్లాపురమున మహాలక్ష్మీదేవిగా, 8 మధుర్వేన నాందేడు ఏకవీరికాదేవిగా, 9 ఉజ్జయినియందు మహాకాళికాదేవిగా, 10 పిఠాపురమున పురుహంతికదేవిగా, 11 ఓడ్యాయనెలలో గిరిజాదేవిగా, 12 దాక్షారావణును మాణిక్యదేవిగా, 13 హరిక్షేత్రాన కామరూపదేవిగా, 14 ప్రయాగనందు మాధవేశ్వరిగా, 15 జాలానగరన వైష్ణవీదేవిగా, 16 గయయందు మాంగల్యగౌరిగా, 17 వారణాసిలో విశాలాక్షిగా, 18 కాశ్మీరమున సరస్వతీదేవిగా దివ్య ప్రకాశ శక్తి పీఠములుగా వెలయనట్లు చేసెను. అట్లే ఆయా శక్తి పీఠముల యందు పరమేశ్వరుని ప్రతిష్టలను గావించిన అంత ఈశ్వరుడు ప్రళయతాండవమును విరమించెను. కానీ ఇవి ఏమీ పరమేశ్వరుని స్వస్థత గూర్చలేకపోయెను. దానితో పరమశివుడు సర్వకార్యములయందు పర్వలోకములందు అందరియందు విరక్తి భావమున మౌనమును దాల్చెను. సతీ వియోగమైన కైలాసమున ఉండలేక అన్యులు ప్రవేశింప దుర్లభముగా ఏకాంత ప్రదేశము హిమగిరిన చేరి యాగతపస్సునందు మునిగిపోయెను. ఓం తత్సత్. 11వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి. జై జై వాసవి.